యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మంగళవారం రోజున స్థానిక వైఎస్ఎన్ గార్డెన్లో అర్హులందరికీ సంక్షేమ పథకాలు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు 441 ఇండ్ల పట్టాలు మరియు 161 మందికి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బి లైలయ్య పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మంగళవారం రోజున స్థానిక వైఎస్ఎన్ గార్డెన్లో అర్హులందరికీ సంక్షేమ పథకాలు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు 441 ఇండ్ల పట్టాలు మరియు 161 మందికి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన ప్రభుత్వంలో ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వాటి అమలుకు శ్రీకారం చేపట్టారని, పేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తూ సంబంధ వర్గాల ప్రజలకు అండగా నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ జనరల్ సెక్రటరీ జనగాం ఉపేందర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు అన్నెం సంజీవరెడ్డి, మహిళా జిల్లా అధ్యక్షురాలు నీలం పద్మ, పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఏజాజ్, మండల అధ్యక్షుడు కొండరాజు వెంకటేశ్వరరాజు, స్థానిక తహసీల్దార్ ఆంజనేయులు, డిప్యూటీ తహసీల్దార్ ప్రదీప్, మున్సిపల్ కమిషనర్ బి శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా 10వ వార్డు అండి మౌలానా గంధమల్ల సుదర్శన్ దామోదర్, 7వ వార్డు భవానీ దామోదర్, అదేవిధంగా 5వ వార్డు అయేషా జాబిన్, తర్వాత ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి పేదోడికి ఇల్లు ఇవ్వాలి. రాజశేఖర రెడ్డి గారు ఏదైతే పేదోళ్లకు పేదోడి ఇంటి కలను నిజం చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన రెవెన్యూ శాఖ మార్చులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి సారథ్యంలో సుమారు తెలంగాణ రాష్ట్రంలో 4,50,000 ఇందిరమ్మ ఇల్లు పంపిణీ కార్యక్రమం. అందులో భాగంగా ఒక్కొక్క నియోజకవర్గానికి సుమారు ఆలేరు నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇలా నియామక పత్రాలు ఇచ్చి ఈ రోజునే వాళ్ళని ముగ్గులు పోసుకోమని చెప్పి ముగ్గులు పోసి బిస్మిట్ కంప్లీట్ కాగానే వారి ఖాతాలో ప్రతి సోమవారం ₹1,00,000 వేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని పేదోడి సొంతింటి కలను నిజం చేసి ఇలా ఆలేరు నియోజకవర్గంలోని 4 మండలాలు ఆలేరు, గుండాల, ఆత్మకూరు, మోటకొండూరులో సుమారు ఒక్కొక్క మండలానికి 500 ఇండ్లను మంజూరు చేసి పేదోళ్ళ దాంట్లో నిరుపేదలకు మొదటి దశగా, 2వ దశ పేదోళ్లకు, అదేవిధంగా 3వ దశ ఒక ఇంట్లో ఇద్దరుంటే వాళ్ళకొక ఇల్లు ఇవ్వడం. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ 5 ఏళ్లలో పేదోడికి ఇల్లు లేదనే విధంగా ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు కట్టాలనే మా రాష్ట్ర ముఖ్యమంత్రి సంకల్పం. నిజంగా చాలా గొప్ప విషయం. గత ప్రభుత్వం గొప్పలుగా చెప్పుకొని తల్లి సోనియమ్మ మిగిలి బడ్జెట్ ఇస్తే ఏ పేదోడికి ఇల్లు కట్టలే, ఒక్క రేషన్ కార్డు ఇయ్యలే, రైతు రుణమాఫీ చేయలే, మళ్ళీ మేమేదో గొప్పగా చేస్తామని చెప్పి ఇవాళ బంగారు తెలంగాణ అని చెప్పి బతుకు తెరువు తెలంగాణ లేకుండా చేసినటువంటి కార్యక్రమంలో తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా ఆలేరు ప్రజలు ఈ ప్రజాపాలనను విజయవంతం చేసి ఇవాళ ప్రజాప్రభుత్వం తీసుకొస్తే దాని ద్వారా అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు, అర్హులందరికీ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి సన్న బియ్యం, రైతన్నలకు పెద్ద ఎత్తున రుణమాఫీ, రైతు భరోసాతో పాటు మహిళా సంఘాలకు పెద్ద ఎత్తున మా అక్క చెల్లెళ్ళకు కోటీసులు చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి మహిళా సంఘాలకు కోట్ల కొద్ది రుణాలు ఇచ్చి ఇవాళ తెలంగాణలో ప్రజాపాలన విజయవంతంగా జరుగుతుంది. అదేవిధంగా మొన్న 6 తారీఖున గౌరవ ముఖ్యమంత్రి మంత్రులు పెద్ద ఎత్తున ఆలేరు నియోజకవర్గానికి వచ్చి వేల కొద్ది నిధులకు శంకుస్థాపన చేసి వాటిని పనులు కంప్లీట్ చేస్తున్న తరుణంలో పెద్ద ఎత్తున మా అక్క చెల్లెలు, మహిళలు, మా రైతన్నలు, నిరుద్యోగులందరూ కూడా స్వాగతం పలికి మొన్న జరిగినటువంటి భారీ బహిరంగ సభను విజయవంతం చేయడం చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆలేరే అభివృద్ధిగా, ఆలేరంటే ఆ ఉన్న వక్షాన్ని అభివృద్ధిలో ముందుంచాలనే లక్ష్యంతో ఇక్కడ పేదోళ్ళ సొంతింటి కల నిజం చేస్తూ అన్ని విధాల ఆలేరును అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఇలా మా జిల్లా అధ్యక్షుడు అన్నం సంజీవరెడ్డి గారు, పెద్దలు ఉపేందర్ రెడ్డి గారు, ఇక్కడ కౌన్సిలర్లు, మండల పార్టీ అధ్యక్షుడు, ఎంపీపీ తాజా మాజీ, ఇక్కడ స్థానిక గ్రామ శాఖ అధ్యక్షులు, మండల టౌన్ పార్టీ అధ్యక్షులు అందరూ కలిసి పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు మా మీడియా మిత్రులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు.